హలో హాయ్ గాయస్, అందరికీ నమస్కారం. అందరికీ అస్సలాము అలైకుం. అందరు బాగున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. వీడియో తర్వాత మాట్లాడతాను. నమస్కారం సార్. మాది రాయలసీమ ప్రాంతం అండి, కడప జిల్లా. కరువు కాటకాలతో ఉన్న భూమి ఎండిపోయి జీవనము కానరాక మా బ్రతుకులు ఉండిపోయి బాధ్యతలు నెగ్గడానికి గల్ఫ్ వైపు మొగ్గు చూపి బయలుదేరి వచ్చిన కార్మికులు సార్. మాకు ఒక కొరత, ఒక కష్టము, ఒక ఇబ్బంది ఉంది సార్. అదే రాకపోకడలకు కష్టంగా ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం. తిరుపతి విమానాశ్రయాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చండి సార్. బెంగళూరు చెన్నైకు పోవుటకు దూరమాయ, ప్రమాదపు అంచున ప్రయాణాలు భారమాయ, రాత్రంతా రహదారుల్లో రక్తసిక్తమాయ. సార్, అసెంబ్లీలో అడగండి, పార్లమెంట్లో పలకండి, మా గల్ఫ్ అన్నలకు శుభవార్త చెబుతారని కోరుకుంటూ, అతి త్వరలో అందరినీ ఆనంద పెడతారని అనుకుంటూ, ఒక గల్ఫ్ కార్మికుడిగా అందరి తరపున జై హింద్. చూశారు కదా గాయస్, ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఆల్రెడీ చాలామంది దాకా ఈ వీడియో చూసింటారు. ఆల్రెడీ మన మంత్రివర్గులు దాకా చూసింటారు ఈ వీడియో. ఈ పరిష్కారాన్ని కూడా చేద్దామన్నారు సార్. ప్లీజ్ తొందరగా వీలైనంత త్వరగా దీన్ని పరిష్కారం చేయాలనుకుంటాం సార్. అన్నా చెప్పింది అంత అక్షరాల 100% కరెక్ట్ సార్. ప్లీజ్ గాయస్, ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. ఓకే గాయస్, బాయ్. జై హింద్, జై భారత్.